హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చెర్రీ సిరప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది రక్తహీనతను ఎలా తగ్గిస్తుంది, పిల్లలు మరియు పెద్దలు ఎంత మోతాదులో వాడాలి, మరియు దీని ధర ఎంత అనే వివరాలు ఈ వీడియోలో వివరించాను. పూర్తి వరకు చూడండి. మీకు చిన్న పని చేయగానే ఆయాసం వస్తుందా? ముఖం పాలిపోయినట్లుగా ఉందా? అయితే మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండొచ్చు. ఈరోజు మనం డాక్టర్లు ఎక్కువగా రాసే నెంబర్ 1 బ్లడ్ టానిక్ చెర్రీ సిరప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఎలా వాడాలి, వాడినప్పుడు మోషన్ బ్లాక్‌గా ఎందుకు వస్తుంది అనే డౌట్స్‌ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ సిరప్‌లో 3 రకాల పదార్థాలు ఉంటాయి. ఐరన్, సైనకోబాలమిన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్. సైనకోబాలమిన్‌నే విటమిన్ బి12 అని కూడా అంటారు. దీనిలో ఉండే ఐరన్ అనేది ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ముడిసరుకు. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణాలకు మోసుకెళ్తుంది. దీని వలనే మనకు శక్తి వస్తుంది. దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది కణాల విభజనలో కీలకం. కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో మరియు అవి ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదలకు ఇది చాలా ముఖ్యం. దీనిలో ఉండే వైటమిన్ బి12 అనేది రక్త కణాలు పరిపక్వం చెందడానికి మరియు నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. దీనిని సాధారణంగా శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల వచ్చే రక్తహీనతను తగ్గించడానికి వాడుతూ ఉంటారు. చిన్న పని చేయగానే ఆయాసం రావడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో తల్లికి మరియు బిడ్డకు రక్తం ఎక్కువగా అవసరం అవుతుంది. అప్పుడు డాక్టర్లు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. డెలివరీ తర్వాత రికవరీ కోసం మరియు బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా దీన్ని వాడుతూ ఉంటారు. వైటమిన్ బి12 ఆకలిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని సాధారణంగా ఆహారం తిన్న తర్వాత తాగడం మంచిది. దీనివల్ల కడుపులో మంట అనేది రాదు. సిరప్ తాగిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగవలసి ఉంటుంది. ఐరన్ సిరప్ పళ్లకు తగిలితే పళ్ళు రంగు మారే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు స్ట్రా ద్వారా తాగించడం మంచిది. ఈ సిరప్ వేసుకున్న వెంటనే పాలు, టీ, కాఫీ లేదా కాల్షియం టాబ్లెట్లు తీసుకోకూడదు. అవి సిరప్ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. సాధారణంగా ఐరన్ సిరప్కు వేరే ఇతర టాబ్లెట్లకు కనీసం 2 గంటల గ్యాప్ ఉండవలసి ఉంటుంది. దీనిని సాధారణంగా పెద్దలకు 10 ml రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు 5 ml రోజుకు 1-2 సార్లు వయసును బట్టి ఇవ్వవలసి ఉంటుంది. ఈ సిరప్‌ను వాడుతున్నప్పుడు చాలా కామన్‌గా శరీరం ఐరన్‌ను తీసుకుంటున్నప్పుడు మిగిలిన వ్యర్థం నల్లగా వస్తుంది. భయపడవద్దు. మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం లేదా వికారంగా ఉండడం ఉంటుంది. ఈ సమస్యలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. చాలా సివియర్‌గా ఉంటే వెంటనే మందు వాడడం ఆపివేసి డాక్టర్‌ను సంప్రదించవలసి ఉంటుంది. ఈ సిరప్ 200 ml, 100 ml బాటిల్ రూపంలో లభిస్తుంది. 200 ml బాటిల్ ధర సాధారణంగా రూ. 192, 100 ml సిరప్ ధర రూ. 135 ఉంటుంది. చాలామంది ఈ సిరప్ వాడగానే భయపడే మొట్టమొదటి విషయం మోషన్ నల్లగా రావడం. ఫ్రెండ్స్, ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇది కామన్. మన శరీరం ఐరన్ని అబ్జర్వ్ చేసుకోగా మిగిలినది ఇలా బయటకు వస్తుంది. సో డోంట్ వరీ. అలాగే కొందరికి మలబద్ధకం కూడా రావచ్చు. అందుకే నీళ్లు ఎక్కువగా తాగవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చెర్రీ సిరప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ సిరప్ వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మెడిసిన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.